హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే సాధన అపూర్వతో కలిసి ఎలాగైనా శోభచంద్ర ఆశయాన్ని నెరవేర్చకూడదని దానికి కారకురాలయ్యే శోభచంద్ర వారసురాలైన భూమిని చంపడానికి ప్లాన్ చేస్తుంది కదా. అనుకున్న ప్లాన్ ప్రకారం శివ అలాగే భూమి ఇద్దరు కూడా మొబైల్ కొనుక్కొని షాప్ నుంచి వస్తున్న సమయంలో తనకి యాక్సిడెంట్ చేపించి తనని ప్రమాదానికి గురి చేస్తుంది. ఆ విషయాన్ని అపూర్వకి చెప్పడంతో అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి హాస్పిటల్లో భూమిని ఎవరు అడ్మిట్ చేయబోతున్నారు, తన ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరగబోతుందా, అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఉదయ్కి లేనిపోని అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు గగన్. ఇక ఆ అమ్మాయి అసలు పెళ్లి చూపుల్లో లేకుండా పెళ్ళి ఎలా ఖాయం చేసుకున్నారు బ్రో, ఒకసారి ఎందుకైనా మంచిది డౌట్ క్లారిఫై చేసుకుంటే మంచిది అనగానే, అవును బ్రో, మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు కూడా కొంచెం అనుమానంగానే అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే శరత్ చంద్రకు ఫోన్ చేస్తాడు ఉదయ్. ఫోన్ చేయగానే టిఫిన్ తింటున్న శరత్ చంద్ర ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఉదయ్ చెప్పు అనగానే, అంకుల్ భూమి ఉందా అనగానే, ఉంది బాబు, నీకు నిన్నే భూమి నెంబర్ ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను, ఇక్కడే ఉంది మాట్లాడు అని అనగానే, ఎవరినానా అని అంటూ ఉంటుంది భూమి. అమ్మ ఉదయ్ నీతో మాట్లాడతాడంట, ఫోన్ తీసుకొని మాట్లాడు అనగానే భూమి ఇక చాలా కంగారుగానే ఫోన్ తీసుకొని హలో అని అంటూ ఉంటుంది. వెంటనే భూమి, నిన్న నీతో నేను ఇద్దరం కూడా పర్సనల్గా మాట్లాడుకోలేదు కదా, అందుకని అసలు నీకు పెళ్ళంటే ఇష్టం ఉందా లేదా నీ ఒపీనియన్ కనుక్కుందామని ఫోన్ చేశాను అనగానే, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులేండి అని అంటూ ఉంటుంది భూమి. అదేంటి భూమి అలా అంటున్నావు, అంకుల్ పక్కనే ఉన్నారని సిగ్గుపడకు, నీ ఒపీనియన్ చెప్పు అనగానే వెంటనే ఇక మళ్ళీ భూమి సైలెంట్గా ఉండిపోతుంది. వెంటనే శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు భూమి అసలు ఏం మాట్లాడుతుందా అని. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి, అదేం లేదు అనగానే, ఇప్పుడు అక్కడికే వస్తున్నాను, మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం, షాపింగ్ కూడా వెళ్దాం అనగానే, ఇప్పుడు షాపింగా అని భూమి అనగానే, వస్తానని చెప్పమ్మా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఏం చేయాలో అర్థం కాక సరేనండి అని అంటూ ఉంటుంది. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత వెంటనే గగన్, తనకి పెళ్ళంటే ఇష్టం అని చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆల్మోస్ట్ చెప్పినట్టే బ్రో అనగానే, ఆల్మోస్ట్ అనడానికి కన్ఫర్మేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా బ్రో అనగానే, నువ్వు చెప్పేది కరెక్టే కానీ నేనంటే ఇష్టం లేకపోతే షాపింగ్ కూడా వస్తానని చెప్పదు కదా బ్రో అని అనగానే, ఒక్కసారిగా గగన్ భూమి షాపింగ్కి వస్తానన్నది అన్న మాట విని షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతాడు. వెంటనే ఇక బ్రో మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అని అంటూ ఉంటే, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు గగన్. అది మీతో నాకు పరిచయం చాలా గమ్మత్తుగా ఉంది, ఇది ఇలానే మిగిలిపోకూడదు, మిమ్మల్ని నేను పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాను, మీ నెంబర్ చెప్పండి అనగానే, సరే బ్రో అని చెప్పి నెంబర్ చెప్తాడు గగన్. నేను కూడా మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను, నా నెంబర్ సేవ్ చేసుకోండి అనగానే, సరే అని చెప్పేసి వెంటనే ఇక కార్ ఇక సడన్ బ్రేక్ వేయడంతో, ఏమైంది బ్రో అనగానే, శరత్చంద్ర గారి ఇల్లు వచ్చింది అనగానే, ఓకే బ్రో థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ వెంటనే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళగానే అప్పుడే శరత్చంద్ర భూమి కృష్ణప్రసాద్ అపూర్వ నలుగురు కూడా టిఫిన్ చేసి వస్తూ ఉంటారు. వెంటనే ఉదయం చూసి హాయ్ ఉదయ్ అనగానే, హాయ్ అంకుల్ గుడ్ మార్నింగ్ అని అంటూ ఉంటే, కొంచెం ముందు మాకు ఇన్ఫామ్ చేసినట్లయితే అందరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం కదా అని అంటూ ఉంటే, అయ్యో అంకుల్ భూమితో కలిసి టిఫిన్ చేసే అదృష్టం నాకు ఇంకా రానట్టుంది అని అంటూ, మై నేమ్ ఐఎమ్ ఉదయ్ అని చెప్పి అంటూ ఉంటాడు. నిన్న నేను చూడ్డానికి వచ్చింది నేనే అని అంటూ ఉంటే, నమస్కారం చేయగానే భూమి నమస్కారానికి తను ఇంప్రెస్ అయ్యానని చెప్తూ ఉంటాడు.
భూమి నాకు నీ ఆటోగ్రాఫ్ ఇవ్వ, నీ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటే, అమ్మ భూమి ఏం చూస్తున్నావు, ఆటోగ్రాఫ్ ఇవ్వు అనగానే సరే అని చెప్పేసి అనగానే ఉదయ్ ఇక పేపర్ మీద ఆటోగ్రాఫ్ అడగకుండా తన హ్యాండ్ చాపడంతో ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అదేంటి చేతి మీదనా అనగానే అవును, నీ చేతి స్పర్శ నాకు తాకగానే నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో పరీక్షించుకోవాలని ఉంది భూమి అనగానే శరత్చంద్ర చెప్పడంతో తను ఇక ఆటోగ్రాఫ్ భూమి అని రాస్తుంది. అది చూసిన ఉదయ్ ఇలా అంటూ ఉంటాడు, అదేంటి ఆటోగ్రాఫ్ ఎవరైనా ఇలా చేస్తారా, ఉత్తి భూమి అని రాసావేంటి, విత్ లవ్ కదా రాయాల్సింది అనగానే మళ్ళీ కూడా శరత్చంద్ర చెప్పడంతో అది ఫార్మాలిటీయే కదమ్మా అనగానే విత్ లవ్ భూమి అని రాయడంతో వెంటనే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు ఉదయ్. భూమి ఇంకా షాపింగ్కి వెళ్దాం, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అని ఉదయ్ అనగానే ఇప్పుడు షాపింగ్ ఎందుకు అని అంటూ ఉంటుంది భూమి. ఇందాకే చెప్పాను కదమ్మా షాపింగ్కి వెళ్ళాలని, వెళ్ళి రెడీ అవ్వు అనగానే భూమి ఇక పైకి వెళ్తూ ఉంటుంది. ఉదయ్ నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి అని అంటూ ఉంటే సరే అంకుల్ అని అనగానే అపూర్వ వెళ్ళి ఉదయ్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. టిఫిన్ ఇక రైట్ హ్యాండ్తో తింటూ ఉంటే, లెఫ్ట్ హ్యాండ్తో తింటూ ఉంటే వెంటనే అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, అదేంటి నువ్వు ఎంత రైట్ హ్యాండర్ అయితే మాత్రం ఇలా అలా అని మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. అదేం లేదు, నా చేతి మీద ఆటోగ్రాఫ్ ఉంది కదా, భూమి ఇచ్చిన ఆటోగ్రాఫ్ మా పెళ్ళయ్యే వరకు దాన్ని చెరగకుండా చూసుకుంటాను అనగానే వెంటనే అపూర్వ సరేలే అన్నట్టుగా అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న భూమి బాధపడుతూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇద్దరు కూడా రెడీ అయ్యి ఇక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చుంటారు. భూమి ఇక అనీజీగా ఫీల్ అవ్వడం చూసిన ఉదయ్ ఇలా అంటూ ఉంటాడు, ఏమైంది భూమి, నాతో నువ్వు ఇలా రావడం కంఫర్ట్గా లేదా అని అంటూ ఉంటే అదేం లేదు, ఇంత త్వరగా ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది అనగానే అప్పుడే నక్షత్రం వచ్చి కావాలని అందరినీ కూడా రెచ్చగొడుతూ అక్కడున్న అందరితో కూడా చప్పట్లు కొట్టిస్తూ ఇద్దరికి కూడా కంగ్రాట్స్ చెప్పమనగానే అక్కడున్న అందరు కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఎవరైనా ఇద్దరికి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కప్పులకి ఇలా 2 ఐస్ క్రీమ్ కప్స్ ఇస్తారా బ్రో, ఒక కప్పు తీసేయనగానే ఒక కప్పు తీయటం వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేసి నక్షత్రిక కావాలని వీడియో కాల్ చేసి భూమి అలాగే ఉదయ్ ఇద్దరు సంతోషంగా ఉన్నారని చెప్తూ ఉంటుంది. భూమి చేతనే ఐస్ క్రీమ్ తినిపించమని ఉదయ్కి చెప్పడంతో ఉదయ్ అలాగే భూమి ఇద్దరు కూడా ఒకే కప్లో ఐస్ క్రీమ్ తినడానికి రెడీ అయిపోతారు. భూమికి ఇష్టం లేకపోయినా అదే పార్లర్కి తన ఫ్రెండ్స్తో గగన్ కూడా వస్తూ ఉంటాడు. గగన్ ఇక శివన్ కూడా తీసుకుని వస్తాడు. ఇకపోతే అపూర్వ ఒకప్పుడు శోభచంద్ర ఆశయాన్ని నెరవేర్చకూడదని తన చేత్తో ఇక తన సాయం తీసుకుంది కదా సాధన, తనతో ఇన్వాల్వ్ అయ్యి ఎలాగైనా ఈ ఆశయాన్ని నెరవేర్చకూడదని ప్లాన్ చేస్తూ ఉంటుంది. భూమిని చంపేస్తాను, కావాలంటే మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను బయటకు తీసుకురండి అని అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ పార్లర్లో భూమికి ఇష్టం లేకపోయినా శరత్చంద్ర కోసం ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా చూసిన శరత్చంద్ర సంతోషపడుతూ ఉంటాడు. అది చూసిన గగన్ షాక్ అయిపోతాడు.